లాభం లేదు. మీ బావమరిది చిన్న మెదడు చిట్లింది. డాక్టర్, గతంలో జరిగిపోయిందంతా ప్రస్తుతం జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేంటి డాక్టర్? ఎవరికైనా మెదడు చిట్లిపోతే గతాన్ని మర్చిపోతారు కానీ ప్రస్తుతాన్ని ఎలా మర్చిపోతారు? చెప్పానుగా, వీడికి చిప్పు దొబ్బిందని. అంటే ఆ వెంకటాద్రి ఫ్యామిలీ ఇప్పుడే జలేశ్వర్ రైల్వే స్టేషన్ వెళ్ళారని తెలిసింది. పద వెళ్దాం. వీడికి నిజంగానే చిప్పు దొబ్బింది. బావా, ఇదేంట్రా, ఏదో అల్లంలోనో దొమ్మిల్లోనో దెబ్బలు తిన్నట్టు దెబ్బలేంట్రా? అవును, ఇంక మీద గొడవలు చేయకూడదు, మంచిది కాదు. ఏంటిడు మాట్లాడితే వేసేస్తాను అనేవాడు ఇప్పుడు మాట మారుస్తున్నాడంటే ఓ కొంపది సింహరాశి ఎఫెక్టా? ఒరే, మిమ్మల్ని కొట్టినోడు రాసేవాడో తెలుసుకున్నారా? అవును, ఫైటింగ్ మధ్యలో ఆపేసి రాసులు నక్షత్రాలు కనుక్కుంటారు. నువ్వు ఆగరా బాబు, నా కాలేజీకి నేను చేస్తుంటే. ఖచ్చితంగా ఇది సింహరాశి ఎఫెక్టే. మీరే కంగారు పడకండి, 6 నెలల్లో దెబ్బలన్నీ తగ్గిపోతాయి. 6 నెలలేందయ్యా? కనీసం ఒక్కొక్కడిని 100 మంది అయినా కలిసి కొట్టుంటారు కదా సార్. 100 మంది కాదన్నా, అందరినీ కలిపి ఒక్కడే కొట్టాడంట. ఒక్కడా? అన్నా, ఆ వెంకటాద్రి ఫోన్ చేసింది ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి. పద వెళ్దాం. నువ్వేం కంగారు పడకన్నా, అక్కడ బుల్లోడు కొట్టిన దెబ్బలకి వీడికి చిప్పు దొబ్బింది. ఇది కాలు దొబ్బింది. వాడెవడితో పెట్టుకుంటున్నాడో చెప్పారా? చెప్పామన్నా, వాడికి అసలు భయమే లేదు, పెద్ద ముండోడు. అన్నా అసలు ఈ గొడవలన్నీ మానేసి ఎంచక్క కులు మనాలిలో సెటిల్ అయిపోదాం అన్నా, చల్లగా ఉంటది. నోరు మీద నువ్వు సామ్రాట్ అశోక్, వీడు చేసిందో పెద్ద కళింగ యుద్ధం. అన్నా వాడు సింహరాశోడేమోనని డౌట్ అన్నా. వాడు కొడుతుంటే ఒళ్ళంతా కరెంటు పాకినట్టుంటుందన్నా. అక్క, నిన్ను విడోగా చూడలేను, బావుకు చెప్పు. పశుపతి, ఎంతమందినైనా తీసుకో, వాడు తలకాయ తీసుకొచ్చి నాకు అప్పగించు.